రికార్డింగ్ ఆన్ చేయండి. చేశారు కదా, లాగ్ ఆన్ చేయండి ఎస్ఏపి. గ్లోబల్ సెట్టింగ్స్ వరకు జిఎల్ పోస్టింగ్ వరకు చేసేసారా? అందరూ చేశారా? కంప్లీట్ చేశారా? ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసేయండి. మీకు బర్డెన్ అవుతుంది. మీరు పెండింగ్ ఉంచేసారనుకో ఏమవుతున్నది, మీకు బర్డెన్ అవుతుంది. కాబట్టి ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు కంప్లీట్ చేసేయండి. అది చేస్తే మీకే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, 1 minute. మీకు నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి. One minute. సో నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. సో నేను క్లాస్లో మీకు షీట్స్ డైలీ ఫార్వర్డ్ చేస్తాను కదా, అవి ఏ రోజు డాక్యుమెంట్ ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాట్ బాక్స్లో ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, పోస్టింగ్ టైప్స్ చూడండి. పోస్టింగ్ టైప్స్ ఇక్కడ నేను షీట్ లో ఉన్నవన్నీ చదవాలి. ఇది నోట్స్ అండి. మ్యాండేటరీగా నేను నోట్స్ ఇచ్చానంటే మ్యాండేటరీ మీకు వస్తుంది. పోస్టింగ్ టైప్స్. సో ఒక డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయొచ్చు? ఈసీసీ సర్వర్ లో చేసినా, S4HANA సర్వర్ లో చేసినా, ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. కంప్లీట్ గా సేమ్ టు సేమ్ ఈసీసీ సర్వర్ ఆర్ S4HANA సర్వర్ మీరు ఎక్కడైనా చేయండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్ఏపీలో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి. ఏంటవి? ఎండ్ యూజర్ స్క్రీన్ ఒకటి, నెక్స్ట్ వన్ SPRO స్క్రీన్. మ్యూట్ లో ఉండండి ఎవరైనా. ఎండ్ యూజర్ స్క్రీన్ ఒకటి ఉంది, SPRO స్క్రీన్ ఒకటి, 2 స్క్రీన్స్ ఉంటాయి. సో SPRO స్క్రీన్ లో ఈసీసీకి ప్లస్ S4HANA కి కొన్ని చేంజెస్ ఉన్నాయి, అంటే కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఈసీసీ సర్వర్ లో చేసిన, S4HANA సర్వర్ లో మీరు కాన్ఫిగరేషన్ చేసిన, బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకే, సో ఈరోజు మనం ఈసీసీ సర్వర్ లో చేస్తున్నాం, బట్ S4HANA కూడా సేమ్, ఏమి చేంజెస్ ఉండదు. చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఈచ్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేసామనుకోండి, 3 టైప్స్ ఆఫ్ కరెన్సీలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఇంకా ఫారెన్ కరెన్సీ కాన్ఫిగరేషన్ చేయలేదు. సో ఎనీవే, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఫస్ట్ వన్, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఇవన్నీ చెప్తాను. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటి, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో మీకు టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, లేదంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్సెప్ట్ లో కవర్ చేస్తాను. బట్ ఈ క్వశ్చన్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, the document will be reflected 3 types of currencies. Transactional currency, just example cheptuna, what it mean by transactional currency? At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Local currency, local currency ante company code currency. Company code create చేసేటప్పుడు మనం కరెన్సీ తీసుకుంటాం, దాన్ని లోకల్ కరెన్సీ అంటారు. At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Next one, group currency.
గ్రూప్ కరెన్సీ అంటే రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ డాక్యుమెంట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. చూడండి లెడ్జర్స్, S4 HANA సర్వర్ లో లెడ్జర్ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఈసీసీ కాబట్టి మనం లెడ్జర్ క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేసేసాం. S4 HANA సర్వర్ లో లెడ్జర్స్ కూడా క్రియేట్ చేయాలి. అంటే స్టాండర్డ్ గా ఉంటది, ఆ లెడ్జర్ యూజ్ చేయొచ్చు, లేదంటే లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఇంటర్వ్యూకి వచ్చండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, మీకు లెడ్జర్స్ అనేది సపరేట్ గా కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ చెప్తాను చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ SAP FICO, టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్, సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. లెడ్జర్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ SAP? 2 types of ledgers. First one leading ledger, second one non-leading ledger. What is mean by leading ledger? Leading ledger ante IAS antaru, Indian Accounting Standard Principle, as well as the name antaru also called local accounting principle. IAS ante Indian Accounting Principle antaru, ledante local accounting principle antaru. ఇలా SAP లో లీడింగ్ లెడ్జర్ అనేది ఒకటి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని అంటాం. ఇండియన్ లేదంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని కూడా అంటారు. ఇది లీడింగ్ లెడ్జర్. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. అంటే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం, అంటే కాపీ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? యాక్చువల్ గా 0L, అక్కడ బ్రాకెట్ లో 0L యాడ్ చేయండి. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? 0L అంటారు. బ్రాకెట్ లో లీడింగ్ లెడ్జర్ 0L యాడ్ చేసుకోండి. అక్కడ జీరో ఎల్ అంటే మీనింగ్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. బ్రాకెట్ లో లీడింగ్ లెడ్జర్ యాడ్ చేయండి. ఓకేనా? సో 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, లేదంటే IAS ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? US GAAP అండ్ IFRS. నాన్ లీడింగ్ లెడ్జర్ ని 2 పార్ట్స్ గా క్లాసిఫై చేస్తారు. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, US GAAP జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఈ 3 పాయింట్స్ అనేవి ఇంటర్వ్యూకి వచ్చేసండి. ఇక్కడ నేను పైన చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్, ఇంటర్వ్యూ క్వశ్చన్. తర్వాత టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్. పైన కనిపించేదంతా కూడా, పైన ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఉందో అది సపరేట్ గా కాన్సెప్ట్ చెప్తాను. తర్వాత లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను. బట్ మీరు ఇది మైండ్ లో ఉండాలి. ఏ టైంలో అడిగినా చెప్పాలి. మీరు చెప్తేనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, లేకపోతే వద్దు. ఇవి మ్యాండేటరీ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఈచ్ డాక్యుమెంట్ 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ గా కనిపిస్తుంది. ఎంట్రీ వ్యూ అండ్ GL వ్యూ అంటారు. మనం సిమ్యులేట్ చేస్తాం, అప్పుడు ఒక వ్యూ వస్తుంది. తర్వాత డాక్యుమెంట్ లోకి వెళ్ళి మళ్ళీ డిస్ప్లే లోకి వెళ్తే 1 more వ్యూ. 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ లో ఉంటుంది ప్రతి డాక్యుమెంట్ కూడా. ఎంట్రీ వ్యూ అండ్ GL వ్యూ. ఎంట్రీ వ్యూ అండ్ GL వ్యూ సిమ్యులేట్ చేసిన తర్వాత మనకి ఎంట్రీ వ్యూ కనిపిస్తుంది. పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం డాక్యుమెంట్ లోకి వెళ్ళి, మనం లిస్ట్ లోకి వెళ్ళి డిస్ప్లే డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తాం, అప్పుడు GL వ్యూ ఓపెన్ అవుతుంది. 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి పోస్టింగ్ టైప్స్. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ 2 చెప్పానండి, అవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మర్చిపోవద్దు, చదువుకోవాలి మీరు. అవి సపరేట్ కాన్సెప్ట్స్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. తర్వాత లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS, అవి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్. అవి పైన కనిపిస్తుంది. పైన ఉన్నది ఏంటి? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ చదవండి, మ్యాండేటరీ క్వశ్చన్.
లెడ్జర్స్ మ్యాండేటరీకి వచ్చాం. లీడింగ్ లెడ్జర్ అనేది ఓన్లీ ఇండియా వరకే ఉంటుందండి. మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, లీడింగ్ లెడ్జర్ అనేది ఓకే ఫైన్, నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. మీ కంపెనీ ఇండియా వరకే ఆపరేషన్స్ ఉన్నాయి, లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. అదే మీరు ఎంఎన్సి అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ అంటారు, అటువంటిప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోస్టింగ్ టైప్స్ చూడండి. పోస్టింగ్ టైప్స్, సో మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు, ఎలా పోస్ట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, జిఎల్ పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. గుర్తుపెట్టుకోండి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50లో చేసాం, వెళ్ళండి సేపులోకి వెళ్ళండి. FB50 ఇవ్వండి, ట్రాన్సాక్షన్ కోడ్ FB50, కమాండింగ్ ఫీల్డ్ లో FB50 ఇస్తున్నాం. సింగిల్ స్క్రీన్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. చూడండి పైన JA25 మీదైనా కంపెనీ కోడ్, అది మీదే కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ మీ కంపెనీ కాదు, వేరే వాళ్ళ కంపెనీ ఉంది. ఏం చేస్తాము, పైన కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి మీ కంపెనీ కోడ్ ని చేంజ్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవాలి, మీరు అకౌంటింగ్ ఎంట్రీ చేయబోయే ముందు మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. వెళ్ళండి ఎంట్రీ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. ఆ సర్వర్స్ 2 మెంబర్స్ పెండింగ్ ఉంది, సర్వర్స్ ఈరోజు యాడ్ చేస్తానండి, మెయిల్కి వస్తాయి చూడండి. చూడండి, వెరీ గుడ్, ఎవరో బాగా చేశారు, ఎక్సలెంట్ గా చేశారు. రెంట్ అకౌంట్ డేటా డెబిట్ చేస్తున్నాం, అమౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ చేస్తున్నాం, అమౌంట్ ఇవ్వండి, ఎంటర్. సిమ్యులేట్ సో ఇది ఎస్ఏ డాక్యుమెంట్. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40, 50 ఎక్కడ ఉన్నాయి చూడండి. ఓకేనా, ఎస్ఏపిలోకి ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎంట్రీ వ్యూ. ఇది సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ 5 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, పోస్ట్ చేసేసాం. సో ఇది సింగిల్ స్క్రీన్, FB50 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా సింగిల్ స్క్రీన్ లో చేయొచ్చు. నెక్స్ట్ 1 మోర్ టీ కోడ్ ఉంది, ఏంటది, F-02 డబల్ స్క్రీన్. /n F- బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. /n కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి, /n క్యాపిటల్ యూజ్ చేయండి, /n F-02 F-02. ఇది డబల్ స్క్రీన్ అన్నమాట. ఇంతకుముందు సింగిల్ స్క్రీన్ లో చేసాం, నెక్స్ట్ డబల్ స్క్రీన్ లో చేస్తున్నాం. సేమ్ ట్రాన్సాక్షన్, బట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉందా సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి? నో, నథింగ్ ఈజ్ డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్. మీ కంఫర్టబిలిటీని బట్టి ఏది కావాలంటే ఆ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. సింగిల్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు, లేదంటే డబల్ స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఉందనుకుంటాను, నో, నథింగ్, డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఓకే, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇచ్చేసాం. తర్వాత చూడండి, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్, పీరియడ్ 9th పీరియడ్ లో ఉన్నాం. మీ కంపెనీ కూడా చెక్ చేసుకోండి, ఇక్కడ JA25 మీ కరెన్సీ చెక్ చేసుకోండి. లాస్ట్ లో 40 డెబిట్ పోస్టింగ్ కి లాస్ట్ లోకి వెళ్ళండి, 40 ఉంది. 48 ఏమి ఇవ్వాలి, రెంట్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ 40 తర్వాత GL అకౌంట్ ఉంది చూసారా. సో ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి, చూడండి ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. రెంట్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి.
అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ కింద టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్. నెక్స్ట్ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళండి, టెక్స్ట్ కాలం చూడండి ఎక్కడ ఉందో, టెక్స్ట్ కాలం ఉంది కదా, టెక్స్ట్ TEXT టెక్స్ట్, రెంట్ పెయిడ్. నెక్స్ట్ 50 లాస్ట్ లో పోస్టింగ్ కి ఉంచండి, PSTKY అంటే పోస్టింగ్ కి. 40 డెబిట్, 50 క్రెడిట్ కదా, డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. 50 ఉందా చూడండి, 50 ఎంత, 50 అంటే ఏంటి, క్రెడిట్ కదా, 50 తీసుకోవాలి. 50 క్రెడిట్. ఏమొస్తుంది, బ్యాంక్ ద్వారా పే చేస్తాం, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవ్వండి బ్యాంక్, ఎంటర్ చేయండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వండి. వెయిట్ మీరు అమౌంట్ మాన్యువల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి, అమౌంట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ. కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ అంటే ప్లస్, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇచ్చాం అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ కూడా కాపీ అయింది. టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్, డాక్యుమెంట్ టాప్ మెయిన్ పైన మెనూ బార్ లోకి వెళ్ళండి, టాప్ పైన ఉంది సిమ్యులేట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, సిమ్యులేట్. ఓకే చూసారా, 40 డెబిట్, 50 క్రెడిట్, రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. కనిపిస్తుందా, కర్సర్ మూవ్ చేయండి, నేను ఏం చెప్తున్నాను అక్కడ ఉంచండి. అది రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. ఇది డబల్ స్క్రీన్. మీకు సింగిల్ స్క్రీన్ ఎలా చేయాలో తెలుసు. డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. వెరీ గుడ్. చూసారా, సింగిల్ స్క్రీన్ లో చేసాం. ఇది డబల్ స్క్రీన్. మళ్ళీ డాక్యుమెంట్ కోడ్ 1 మోర్ చేద్దాం, ప్రాక్టీస్ పర్పస్. క్లిక్ చేయండి. ఆ 40 అంటే డెబిట్, డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ ఇచ్చారా మీరు, చెక్ చేయండి. రెంట్ అకౌంట్ కాదనుకుంటున్నాను, డ్రాప్ డౌన్ చేయండి మళ్ళీ. శాలరీ ఇచ్చాను సార్. ఓకే, శాలరీ అకౌంట్ అటాచ్ బ్యాంక్ అకౌంట్ చేస్తా. ఓకే వెరీ గుడ్, వెళ్ళండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, ఎంటర్ 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 బ్యాంక్ క్లిక్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, శాలరీ ఎంత 50,000 ఎగ్జాంపుల్. టెక్స్ట్ ఇవ్వండి, బీయింగ్ శాలరీ. పోస్టింగ్ కి 50 అంటే క్రెడిట్, 40 డెబిట్, 50 క్రెడిట్. ఇక్కడ ఏం తీసుకోవాలి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. సిటీ బ్యాంక్ తీసుకున్నారు, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి, అమౌంట్ కాపీ. కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. పోస్ట్ శాలరీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇది డబల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ లో చేసాం FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఇది డబల్ స్క్రీన్ లో చేసాం. ఇది డబల్ స్క్రీన్ అంటారు, సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్. నెక్స్ట్ వెళ్ళండి, సేవ్ చేసేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఒక పని చేద్దాము. బేస్డ్ ఆన్ ది రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది 1 మోర్ డాక్యుమెంట్. ఒక పని చేద్దాం, చూడండి. పోస్ట్ విత్ రిఫరెన్స్, పోస్ట్ విత్ రిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ FBR2 ట్రాన్సాక్షన్ కూడా ఉంది. FBR2 వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకుండా కూడా చేయొచ్చు. పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ 1 మోర్ డాక్యుమెంట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు మ్యాండేటరీగా ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. డెబిట్ సైడ్ పారామీటర్స్ ఆర్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సేమ్ ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని 1 మోర్ డాక్యుమెంట్ చేయాలి, ఎగ్జాంపుల్. సో అటువంటిప్పుడు మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి, /n FB50.
ఇక్కడ పైన గో టు చూడండి, మీరు ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. గో టు టాప్ లో చూసారా, పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. అక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. చూసారా, చూడండి ఇక్కడ పోస్ట్ విత్ రిఫరెన్స్ ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ 7, డాక్యుమెంట్ నెంబర్ 7 అయితే 7 తీసుకుంటాం, 6 అయితే 6 తీసుకుంటాం, 1 అయితే 1 తీసుకుంటాం. మీరు ఎనీ డాక్యుమెంట్ తీసుకోండి. అంటే ప్రీవియస్ గా మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని సేమ్ టు సేమ్ అదే విధమైనటువంటి వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ మనం చేసాం, సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు, పోస్ట్ విత్ రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని అదే విధమైనటువంటి వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. అంటే డాక్యుమెంట్ నెంబర్ 6 ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. మీరేం పారామీటర్స్ ఇవ్వలేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ ఇవ్వటం అనేది టైం వేస్ట్ ప్రాసెస్. అందువల్ల ఏం చేస్తాము, ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, కంప్లీటెడ్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు అనమాట. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు. అగైన్ గో టు లోకి వెళ్ళండి, గో టు వన్ మోర్ డాక్యుమెంట్ చేయండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎగ్జాంపుల్ 7 తీసుకున్నారు, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనుకుంటుంది. ఎంటర్ చేయండి. చూసారా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి, ప్రీవియస్ గా మనం ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసి ఉంటాం, దాన్ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. ఓకే, కంటిన్యూ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ వన్ మోర్ డాక్యుమెంట్. కొంతమందికి ఇంగ్లీష్ రాదు, సింపుల్ లాంగ్వేజ్ లో డిజైన్ చేశాను ఇదంతా కూడా. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ న్యూ డాక్యుమెంట్, లేదంటే వన్ మోర్ డాక్యుమెంట్, ఎట్లయినా అవ్వచ్చు. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. టీ కోడ్ ద్వారా మనం డైరెక్ట్ గా చేసేస్తాం, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది, FBR2 వెళ్ళండి, FBR2. చూసారా, FBR2 ఇచ్చారు. మీరు ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఆ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. ఎగ్జాంపుల్ 9 లేదు, నేను డాక్యుమెంట్ నెంబర్ 1 ని బేస్ గా చేసుకుని సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాను, 1 ఇవ్వచ్చు. అంటే మీరు ప్రీవియస్ గా ఏ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ ECC సర్వర్ లో చేసిన, S/4HANA సర్వర్ లో చేసిన, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నథింగ్ ఈజ్ డిఫరెన్స్. 99.99% సేమ్ టు సేమ్ ఉంటుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. దీన్ని పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకే, వెళ్ళండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ, ఫాస్ట్ డేటా ఎంట్రీ F-02కి వెళ్ళండి. F-02 ట్రాన్సాక్షన్ కోడ్. ఏమైనా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ చేయాలి, ఇమీడియట్లీ చేయాలి, ఎలా చేయాలి, F-02 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పైన చూడండి, ఫాస్ట్ డేటా ఎంట్రీ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ 40 ఇవ్వండి. 40 అంటే ఏంటి, పోస్టింగ్ కి 40 ఇవ్వండి. అకౌంట్ రెంట్ అకౌంట్, ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్. వెయిట్ చూడండి, ఇక్కడ యాక్చువల్గా వేరే జిఎల్ క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేయండి, అగైన్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్ లేకపోవటం వల్ల ఏమవుతుంది, సర్వర్ లో ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్ని కనిపిస్తున్నాయి, అంతే కదా. ఇంతకుముందు జస్ట్ కంటిన్యూ చేయండి చెప్తాను, కంటిన్యూ చేయండి.
మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. చూసారు ఇవన్నీ సర్వర్లో ఉన్నాయి. మీవి కూడా ఉంటాయి. బట్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవి డెమో సర్వర్లో క్రియేట్ చేసినటువంటి జిఎల్ అకౌంట్స్. మీరు కాదు, వేరే యూజర్స్ కూడా క్రియేట్ చేశారు. సో మీ జిఎల్ అకౌంట్స్ మీకు కావాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల? జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉన్నాయి. జిఎల్ గ్రూప్స్ ఆర్ జిఎల్ అకౌంట్స్ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. క్లోజ్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంటిన్యూ చేయండి. చూసారా, ఓన్లీ మీ జిఎల్ అకౌంట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఎందువల్ల? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మీ జిఎల్ అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. ఓకే, రెంట్ అకౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి 10,000. నెక్స్ట్ 50 అంటే ఏంటి? క్రెడిట్ కింద మీరు ఎంటర్ ఇవ్వకూడదు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. ఎస్ అండి, ఎంటర్ ఇవ్వద్దు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఫాస్ట్ డేటా ఎంట్రీలోకి వెళ్ళండి. ఎంటర్ ఇవ్వద్దు. 40 ఎంటర్ ఇవ్వద్దు. రెంట్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వకండి. నెక్స్ట్ 50 క్రింద ఎంత? 50. 40 డెబిట్, 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. వన్ మోర్ ఎంట్రీ. మళ్ళీ అగైన్ 40. రెంట్ అకౌంట్, సాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఎట్లనే వచ్చు. ఫీజు పే చేయాల్సిన వాళ్ళందరూ క్లియర్ చేసేయండి. పెండింగ్ ఉన్నారు కొంతమంది, చాలా మంది క్లియర్ చేశారు. పెండింగ్ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయండి. ఓకే, గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయండి. చూసారా, ఒకేసారి మల్టిపుల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం. దీన్ని ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటారు. మల్టిపుల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం. ఒక డాక్యుమెంట్ కాదు, మల్టిపుల్ డాక్యుమెంట్స్. టోటల్ గా 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. లైన్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఉన్నాయి. 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, సాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. ఇట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉపయోగపడుతుంది. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసాం. వన్ మోర్ ఎంట్రీ చేయండి. ఈసారి 3 ఎంట్రీస్ చేయాలి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్, సాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. వన్ మోర్ డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ అంటే అది గ్రీన్ కలర్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఫాస్ట్ డేటా ఎంట్రీకి వెళ్ళండి. 3 ఎంట్రీస్ చేయండి ఈసారి. నెక్స్ట్ టైం
గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. టాప్లో డాక్యుమెంట్ ఉంది ఫస్ట్. సిమ్యులేట్ చూసారా? 6 లైన్ ఐటమ్స్ కనిపించలేదు. లాస్ట్లో ఉంచండి 6 లైన్ ఐటమ్స్ బ్లూ లైన్లో ఉంచండి. రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్కి క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఉంటే చూడండి లైన్ ఐటమ్స్ రైట్ సైడ్ ఉందండి. ఇంకోటి 6 లైన్ ఐటమ్స్ కనుక కనిపిస్తుంది మీకు. అక్కడ కాదు. చూసారా? లైన్ ఐటమ్స్ సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఓకే, ఇది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. సో ఇట్లా చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ ఏమని చూడండి. నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషన్. ఆ షీట్లో ఫస్ట్లో చెప్పిన చదవండి. కాన్ఫిగరేషన్ చాలా ఈజీ, ఎవరైనా చేసేస్తారు. ఆ థియరిటికల్ నాలెడ్జే ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే థియరిటికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్స్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి? FB03 ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తాయి. వీళ్ళండి FB03. FB03 మీరు పోస్ట్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. FB03/N FB03. సో డాక్యుమెంట్ నెంబర్ 12 ఉంది. ఎంటర్ ఇచ్చామనుకోండి ఓన్లీ డాక్యుమెంట్ నెంబర్ 12 మాత్రమే కనిపిస్తుంది. ఎంటర్ చేయండి. చూసారా? ఓన్లీ డాక్యుమెంట్ 12 ఒకటే వస్తుంది. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 10 ఉంది. ఎగ్జాంపుల్ నెంబర్ 10 ఇవ్వండి. ఎంటర్. చూసారా? ఓన్లీ 10 కనిపిస్తుంది. సో డాక్యుమెంట్ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ నెంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ నెంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి. 10 రిమూవ్ తీసేసాను చెప్తాను. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఆల్ డాక్యుమెంట్స్ వస్తాయి. నంబర్ ఇస్తే ఓన్లీ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. లిస్ట్ పైన క్లిక్ చేస్తే మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ మళ్ళీ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా? ఇవన్నీ డాక్యుమెంట్స్ 12 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం అప్పటి వరకు. బ్యాక్ వెళ్ళండి. ఇంకా చూడండి ఇక్కడ మనకి వెయిట్ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చాం. నంబర్ ఫ్రమ్ నంబర్ టు నంబర్ కూడా తీసుకోవచ్చు. ఫ్రమ్ నంబర్ అండ్ టు నంబర్ ని బేస్ గా చేసుకుని కూడా డాక్యుమెంట్స్ ని ఫిల్టర్ చేయొచ్చు. తర్వాత మల్టిపుల్ గా కావాలి మీకు. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 6, డాక్యుమెంట్ నెంబర్ 10 అంటే నాన్ సీక్వెన్షియల్ అంటే 1 to 5 అనుకుందాం. ఎగ్జాంపుల్ 1 to 5 ఇవ్వండి చెప్తాను. 2 దగ్గర 5, ఇది 1 to 5. సీక్వెన్షియల్ ఇలా కాదు, నాన్ సీక్వెన్షియల్ లో కావాలి. ఎలా చేస్తాం? మల్టిపుల్ సెలెక్షన్ పైన క్లిక్ చేస్తాం. ఆ రైట్ సైడ్ మీరు వెళ్ళారు కదా, అప్పుడు 5 తర్వాత రైట్ ఏరోకి ఇక్కడ మనం 1 కావాలి. 1, 9, 10, 20, 30, 31 అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే నెంబర్స్ ని కాపీ చేసి లాస్ట్ లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అని ఉంటుంది, అక్కడ యాడ్ చేయాలి. లాస్ట్ లో చూడండి ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసారా? దీన్ని బేస్ గా చేసుకుని కాపీ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేయండి. అలా కూడా ఫిల్టర్ చేయొచ్చు డాక్యుమెంట్స్ ని. నెక్స్ట్ ఇంకెలా చేయొచ్చు చూడండి. ఫిజికల్ ఇయర్ వైజ్ ఇయర్ ని బేస్ గా చేసుకుని కూడా మనం కాపీ డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెడ్జెస్ వైజ్ 0L స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ IAS అని చెప్పాను. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ IAS 0L దిస్ ద లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్ లెడ్జర్ అంటారు. అలా కూడా మనం లెడ్జెస్ ని వైజ్ గా చేసుకుని కూడా మనం డాక్యుమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ టైప్ ని బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. ఇప్పుడు SA డాక్యుమెంట్ ఉంది. నెక్స్ట్ క్లాసెస్ లో KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ ఇవన్నీ వస్తాయి. వాటిని బేస్ గా చేసుకుని కూడా డాక్యుమెంట్స్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా డాక్యుమెంట్స్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఒక డాక్యుమెంట్ యాక్చువల్ గా ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ అంటే SAP టెర్మినాలజీలో
డేటా ఎంట్రీ అనమాట, అంతే. డేటా ఎంటర్ చేస్తారు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు ఆ డాక్యుమెంట్ ని చెక్ చేసి అప్రూవల్ చేస్తారు, అంటే వాళ్ళు పోస్ట్ చేస్తారు. అలా జరుగుతుంటది. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అప్రూవల్ పర్పస్. ఓకేనా? వెళ్ళండి. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఆ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేసేయండి. కొంతమంది ఉన్నారు, కొంతమంది పే చేయలేదు, కంప్లీట్ చేసేయండి. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, క్రెడిట్ చేశారు. ఎంటర్ చేయండి ఒకసారి, ఎంటర్. పార్క్ పైన చూడండి, పార్క్ అని చూసారా? పార్క్ డాక్యుమెంట్. ఎండ్ యూజర్ అనే వాళ్ళు పారామీటర్స్ అన్ని ఎంటర్ చేసేసారు. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? పార్క్ చేస్తున్నారు. క్లిక్ చేయండి, పార్క్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ 13 JA25 వాస్ పార్క్డ్. జస్ట్ పార్క్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. పోస్ట్ అవ్వలేదు, ఇది ఓన్లీ పార్క్ అయిన డాక్యుమెంట్. అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేశారు. పార్క్ ఎందుకు చేస్తారు? అప్రూవల్ పర్పస్. సో ఈయన ఇక్కడ పార్క్ చేశారు. ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. అబాపర్ ఉంటారు, అబాప్ కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్ లో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు డాక్యుమెంట్ ని చెక్ చేసి వెరిఫై చేసి అప్రూవల్ చేస్తారు, అంటే పోస్ట్ చేస్తారు. సో దీని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్. ఎందుకు చేస్తాము? అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ అనే వాళ్ళు డాక్యుమెంట్ ని పార్క్ చేశారు. సుపీరియర్స్ కి ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వెళ్తుంది బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్. అబాపర్ చూసుకుంటారు, ప్రోగ్రామ్ చేస్తారు, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు డాక్యుమెంట్ ని చెక్ చేసి పోస్ట్ చేస్తారు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. ఎంటర్, పార్క్. పార్క్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. దీని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తాము? పార్క్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ ఫర్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. వన్ పర్సన్ పార్క్ ది డాక్యుమెంట్, వన్ మోర్ పర్సన్ అప్రూవల్ ది డాక్యుమెంట్ అంటారు. పార్క్ డాక్యుమెంట్ ఎందుకు పార్క్ చేస్తాము? ఆథరైజేషన్ పర్పస్. ఆథరైజేషన్ పర్పస్. ఎండ్ యూజర్ అనేవాళ్ళు యాక్చువల్గా ఎండ్ యూజర్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తారు. పార్క్ చేసిన తర్వాత సుపీరియర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ. జస్ట్ పారామీటర్స్ ఇవ్వండి. పారామీటర్స్ ఇవ్వండి. సేమ్ అలాగే ఇవ్వండి పారామీటర్స్.
హోల్డ్ పైన హోల్డ్ ఉంది చూడండి, హోల్డ్ చేయండి. హోల్ డాక్యుమెంట్ మస్ట్ బి కన్వర్టెడ్ టు లాంగ్ టెక్స్ట్. ఇది కొంతమందికి ఎర్రర్ వస్తుంది. ఓ పని చేయండి, మళ్ళీ ఎంటర్ ఇవ్వకుండా హోల్డ్ చేసి చూడండి, అవ్వకపోతే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓ పని చేయండి, ఫస్ట్ న్యూ సెషన్ తీసుకోండి. చేయండి, హోల్డ్ చేయండి. ఓ పని చేయండి, SC38 ట్రాన్సాక్షన్ కోడ్, SC38కి వెళ్ళండి. SC38 38కి వెళ్ళారు కదా, ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి, చెప్తాను చూడండి. RF ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి. RFTM PBLU ఇవ్వండి. చూడండి ఇక్కడ ఏముంది, అక్కడ ఒక నేమ్ వచ్చింది చూసారా? మీకు యాక్చువల్గా ఎర్రర్ వస్తే ఎలా చేయాలి కూడా చెప్తాను. న్యూ సెషన్ తీసుకోండి. మీరు పార్ డాక్యుమెంట్ సెషన్ ఉందా, ఓపెన్ చేశారా, క్లోజ్ చేశారా? అది క్లిక్ చేయండి. ఒకసారి హోల్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. హోల్ డాక్యుమెంట్ ఎర్రర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏమని చూడండి, హోల్ డాక్యుమెంట్ ఏంటి యాక్చువల్లీ ఇది ఏం ప్రాబ్లం, ఎర్రర్ చదివితే మీకు అర్థమవుతుంది. నేను డైరెక్ట్ గా చేసేస్తున్నాను, ఆడియో ఇంతకుముందు చదివాను కాబట్టి నేను డైరెక్ట్ గా చేసేస్తున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాను, నేమేమి ఇచ్చాను చూడండి, RFTM. చూడండి ఇది తీసుకున్నాం మనం. ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ ఏం చేస్తే డాక్యుమెంట్ అనేది హోల్డ్ అవుతుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఏ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి, SM38. వెళ్ళండి, వెళ్ళారు కదా, ఇది కాపీ చేసుకున్నాం ఎగ్జాంపుల్ కొని. సో ఇది కాపీ చేసాం. చూడండి ఏం చేసామో చూడండి, ఎక్కడి నుంచి కాపీ చేసాం, ఇది మనకి ఎర్రర్లోనే ఉంది దేనికి సంబంధించింది అనేది. ఇచ్చిన తర్వాత ఒకసారి వెయిట్ 1 minute. అదేమంటే ఇచ్చిన తర్వాత పైన ఎగ్జిక్యూట్ క్లాక్ సింబల్ అని చూడండి, క్లాక్ సింబల్ ఎగ్జిక్యూట్ చేయండి. వెయిట్ అది సెలెక్ట్ చేసుకోండి. నో ట్రాన్సాక్షన్ ఫర్ ది రీడ్ ఎర్రర్ క్లిక్ చేశారా? వెయిట్ ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఎగ్జిక్యూట్ వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి, హోల్డ్ చేయండి. చూసారా, నంబర్ అడుగుతుంది, టెంపరరీ నంబర్. పార్క్ డాక్యుమెంట్ కి నంబర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, మన డేటాబేస్ నుండి పిక్ అయింది. హోల్ డాక్యుమెంట్ కి పిక్ అవ్వదు. హోల్ డాక్యుమెంట్ కి నంబర్ అనేది మన డేటాబేస్ నుండి పిక్ అవ్వదండి. ఎక్కడ నుండి పిక్ అవుతుంది, మాన్యువల్ గా ఇవ్వాలి. ఇప్పుడు హోల్ డాక్యుమెంట్ నంబర్ 1 ఇవ్వండి. 1 హోల్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. హోల్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తాము, మీరు డాక్యుమెంట్ అనేది ఒకటి పోస్ట్ చేస్తున్నారు, లేదంటే డేటా ఎంటర్ చేస్తున్నారు. డాక్యుమెంట్ లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు, తప్పులు ఏమైనా ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ప్రాఫిట్ సెంటర్ కరెక్ట్ గా లేదు, డేట్ ఏమైనా రాంగ్ ఉండొచ్చు, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా లేదు. అటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్ ని అప్రూవల్ చేయడానికి పార్క్ చేయకూడదు, హోల్డ్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ చేయం. అలాగే హోల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ హోల్డ్ అవుతుంది. అలాగే ఎందుకు హోల్డ్, పార్క్ ఎందుకు చేస్తాము, అప్రూవల్ పర్పస్ చేస్తాం. హోల్ డాక్యుమెంట్ ఎందుకు చేస్తాము,
హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఏమైనా ఇన్వాయిస్ లో మిస్టేక్స్ ఉన్నా ఏమైనా తప్పులు ఉంటే కనుక హోల్డ్ చేస్తాం. ఓకే, డాక్యుమెంట్ 1 వాస్ హోల్డ్. వన్ మోర్ ఎంట్రీ హోల్డ్ చేయండి, వన్ మోర్ డాక్యుమెంట్. ఎంటర్ చేయండి, హోల్డ్ చేయండి. ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు, హోల్డ్ చేసేయండి. చూసారా, వన్ మోర్ నెంబర్, టెంపరీ నెంబర్ అడుగుతుంది, ఇవ్వండి. 2 ఎగ్జాంపుల్, హోల్డ్ డాక్యుమెంట్. ఓకే, డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. డాక్యుమెంట్ ని హోల్డ్ చేసాం, యాజ్ వెల్ యాజ్ పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అప్రూవల్ పర్పస్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఇన్వాయిస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు డాక్యుమెంట్ ని హోల్డ్ చేయాలి. వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. మీకు హోల్డ్ డబుల్ స్క్రీన్ లో ఎలా చేయాలో అర్థమైంది, పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ఎలా చేయాలో అర్థమైంది, ఫాస్ట్ డేటా ఎంట్రీ అర్థమైంది. తర్వాత పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? పైకి వెళ్ళండి కొంచెం పైన. వాట్ ఈస్ మీన్ బై పార్క్ డాక్యుమెంట్? ఇట్ ఈస్ అన్ authorization from the management. If one person లేదంటే end user park the document, superiors will be approve the document. Park document will not reflected in financial statements. So park document అనేది ఓన్లీ మనము అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ అనేవాళ్ళు డాక్యుమెంట్ ఎంటర్ చేస్తే సుపీరియర్స్ అనేవాళ్ళు పోస్ట్ చేస్తారు, చెక్ చేసి డాక్యుమెంట్ చెక్ చేసి పోస్ట్ చేస్తారు, ఆథరైజేషన్ పర్పస్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్డ్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. we need to gather the information. హోల్డ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. we need to gather the information అన్నట్టు హోల్డ్ డాక్యుమెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ జాబ్ కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. మనం ఎండ్ యూజర్ ట్రైనింగ్ ప్లస్ కన్సల్టెంట్ రెండు నేర్చుకోవాలి. లేకపోతే అసలు ఒకటే ఓన్లీ కన్సల్టెంట్ జాబ్ వర్క్ నేర్చుకుంటే అవ్వదండి, హైలీ ఇంపాసిబుల్ జాబ్స్ రావడం. రెండు నేర్చుకోవాలి. టెస్టింగ్, ఇప్పుడు యాక్చువల్గా టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం, దీన్ని టెస్టింగ్ అంటారు. FB50 ఎంట్రీ పోస్ట్ చేసాం, టెస్టింగ్. F-02 ట్రాన్సాక్షన్ చేసాం, టెస్టింగ్ అంటారు. అలాగే ఫాస్ట్ డాక్యుమెంట్ చేసాం, ఇవన్నీ కూడా టెస్టింగ్. మనం ఏం చేస్తున్నాము? ఇప్పటి వరకు కాన్ఫిగరేషన్ చేసాం ప్రీవియస్ క్లాసెస్ లో. డాక్యుమెంట్ ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం, దీని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏదో అనుకోకండి, టెస్టింగ్ అంటే ఏం లేదు, ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తున్నాం, డాక్యుమెంట్ ప్రాపర్ గా పోస్ట్ అయిందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి ఎంట్రీ పోస్ట్ అయింది, స్క్రీన్ షాట్ తీసేసి రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. వీటిని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. అవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో మీకు కవర్ అవుతాయి. టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. మనం ఇప్పటి వరకు కాన్ఫిగరేషన్స్ అన్ని బాగా చేసాం, మిస్టేక్స్ ఏం లేవు, ఎర్రర్స్ ఏమీ రాలేదు. సో డాక్యుమెంట్ పోస్ట్ అయింది ప్రాపర్ గా. సో టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేసే వాళ్ళు ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. కాన్ఫిగరేషన్ చేసాం, డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, వీళ్ళని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. డాక్యుమెంట్ పోస్ట్ చేసి టెస్ట్ చేస్తున్నారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, టెస్టింగ్ పార్ట్నర్స్. తర్వాత ఆడిటింగ్ పార్ట్నర్స్ ఉంటారు, అంటే వీళ్ళు డాక్యుమెంట్ ఎంట్రీ చేసే ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్స్ కూడా చెక్ చేస్తారు. ఆడిటింగ్ పార్ట్నర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ SAP ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారు, టెస్టింగ్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అందరూ కూడా SAP FICO కన్సల్టెంట్సే, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, అందరూ సేమ్ టు సేమ్, అందరూ SAP కన్సల్టెంట్సే. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ గారు కాన్ఫిగరేషన్ చేశారు, నేను ఎంట్రీ పోస్ట్ చేసి చెక్ చేశాను, సో మురళీ గారు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. నేను టెస్టింగ్ చేశాను, నేను టెస్టింగ్ పార్ట్నర్. ఇంకొక ఆయన వచ్చారు, మురళీ గారు చేసిన ఇంప్లిమెంటేషన్, నేను చేసిన టెస్టింగ్ రెండు చెక్ చేస్తారు, ఆయన ఆడిటింగ్ పార్ట్నర్ అవుతారు. అవి సపరేట్ క్లాసెస్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ చూడండి,
వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోల్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్? ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి మీరు. హోల్డ్ డాక్యుమెంట్ అండ్ పార్క్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్. హోల్డ్ పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అని చెప్పాలి. హోల్డ్ డాక్యుమెంట్ అంటే వాట్ ఈస్ మీన్ బై హోల్డ్ డాక్యుమెంట్? Whatever document does not have proper information. Whatever document does not have proper information on the transaction, we need to hold the document. Proper information లేదు డాక్యుమెంట్ పైన, దాన్ని ఏం చేస్తారు? హోల్డ్ చేస్తారు. హోల్డ్ డాక్యుమెంట్ అంటారు. పైన కనిపించేది పార్క్ డాక్యుమెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్ డైరెక్ట్ గా చేసాం. ఇంకోటి పార్క్ డాక్యుమెంట్ చూడండి, పార్క్ డాక్యుమెంట్ కి డైరెక్ట్ గా కూడా చేయొచ్చు మనం. ట్రాన్సాక్షన్ కోడ్ F-65 వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ ని డైరెక్ట్ గా చేసాం. సో సపరేట్ గా ట్రాన్సాక్షన్ కోడ్స్ కూడా ఉన్నాయి. పార్క్ డాక్యుమెంట్ చేయడానికి సపరేట్ టీ కోడ్స్ ఉన్నాయి. ఏంటది? F-65. మినిమైజ్ చేయండి. SAP లాగిన్ ప్యాడ్ ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి. స్క్రీన్ షేర్ చేసే టైంలో మీ పర్సనల్ డేటా, ఐ మీన్ ఇమేజెస్ కానీ మీ ఫొటోస్ ఏమైనా ఉంటాయి, అవి ఉంచకండి స్క్రీన్ షేరింగ్లో. ఎందుకంటే నేను రికార్డ్ చేస్తాను కదా. యూజర్ నేమ్ కరెక్ట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? పార్క్ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ ని మనం డైరెక్ట్ గా చేయొచ్చు, అదర్వైజ్ యూ కెన్ యూస్ స్పెసిఫిక్ టీ కోడ్స్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ F-65 ట్రాన్సాక్షన్ కోడ్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. పైన చూడండి, కంపెనీ కోడ్ లేదు కదా, కంపెనీ కోడ్ యాడ్ చేయాలి. కంట్రీ కరెన్సీ ఇవ్వండి. కరెన్సీ INR మీన్స్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే. 40 అంటే డెబిట్. క్రింద 40 ఉంది కదా, 40 దగ్గర డెబిట్. రెంట్ అకౌంట్ ఆర్ ఎనీ డెబిట్ అకౌంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ పైన టెక్స్ట్ బీయింగ్ రెంట్ పెయిడ్, మీ ఇష్టం ఎట్లనే ఇవ్వచ్చు. ఎవరు వెరీ గుడ్, దీన్ని కూడా బాగా చేస్తున్నారు. ఈయన పేరేంటో మరి, వెరీ గుడ్, బాగా చేస్తున్నారు ఈయన. ఇవ్వండి. పోస్టింగ్ కి 50 కదా, 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయాలి. అలా తీసుకోకండి. ఇప్పుడు కరెక్ట్గా డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? ప్రాపర్గా మీ కంపెనీ కోడ్కి సంబంధించిన GL అకౌంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. *+ ఇవ్వాలి. *+ ఎంటర్. ఎంటర్. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి. డాక్యుమెంట్ చూసారా? పార్క్ డాక్యుమెంట్ చూడండి. పార్క్ డాక్యుమెంట్ చూసారా? డాక్యుమెంట్ 15 JA25 వాస్ పార్క్డ్. డాక్యుమెంట్ ని పార్క్ చేసాం. గోటు ద్వారా చేయొచ్చు, లేదంటే స్పెసిఫిక్ టీ కోడ్ కూడా ఉపయోగించవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏమో చూడండి అక్కడ. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏమో చూడండి. చూడండి, హౌ టు డెలీట్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్ ని చూడండి, రెండింటికి ఒకటి టీ కోడ్. పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే
FBV0 లేదంటే హౌ టు డెలీట్ ఆర్ పోస్ట్ పార్క్ డాక్యుమెంట్. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలి లేదంటే ఎలా పోస్ట్ చేయాలి. పార్క్ చేసిన డాక్యుమెంట్ ని మనం మళ్ళీ ఏం చేస్తాము, పోస్ట్ చేస్తాం. లేదనుకుంటే డెలీట్ కూడా చేయొచ్చు. లేదంటే పార్క్ డాక్యుమెంట్ చూడాలన్నా FBV0 వెళ్ళండి. అది లాగౌట్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్ గా. /n FBV0 డాక్యుమెంట్ చూడండి. ఇక్కడ ఏమో పైన టైటిల్ బార్ ఏమో చూడండి, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ అన్నాడు. నెంబర్ రిమూవ్ చేసేయండి. అక్కడ నెంబర్స్ రిమూవ్ చేసేయండి. ఓన్లీ నెంబర్ 15 ఇస్తే ఓన్లీ 15 మాత్రమే వస్తుంది. అలా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చూసారా, అవి మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని AT కోడ్ లో స్టోర్ అయినాయి, FBV0 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అయినాయి. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి, AT కోడ్ లో ఉంటాయి. పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని AT కోడ్ లో స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి, FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. ఇవి పోస్ట్ చేసినవి కాదు, పార్క్ చేసిన డాక్యుమెంట్స్. ఇవన్నీ మీరు పోస్ట్ చేయలేదండి, పార్క్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 13 డబుల్ క్లిక్ చేయండి. టాప్ లో చూడండి, టాప్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ పోస్ట్ ఉంది. పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతుంది. లేదు, ఈ డాక్యుమెంట్ మీరు డెలీట్ చేయాలనుకుంటున్నారు, డెలీట్ పార్క్ డాక్యుమెంట్. డెలీట్ చేయాలంటే ఒక ఆప్షన్ ఉంది, పోస్ట్ చేయాలంటే పోస్ట్ ఉంది. ఎగ్జాంపుల్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 13 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. చూసారా, ఓన్లీ 2 డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అంటే 3 డాక్యుమెంట్స్ లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఒక డాక్యుమెంట్ ని డెలీట్ చేద్దాం. ఎగ్జాంపుల్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డెలీట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డెలీట్ డాక్యుమెంట్, డెలీట్ పార్క్ డాక్యుమెంట్. చూసారా, ఎస్ అనండి, ఎస్. కంప్లీటెడ్. రీఫ్రెష్ చేద్దాం, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్. ఓన్లీ 1 డాక్యుమెంటే ఉండాలి కదా పెండింగ్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంట్. సో మీకు ఒక డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి, పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి, అలాగే పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా డెలీట్ చేయాలో అర్థమైంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సో దీన్ని ఎలా పోస్ట్ చేస్తాము, దీన్ని పార్క్ చేసిన డాక్యుమెంట్ సేవ్ చేయండి. డైరెక్ట్ గా సేవ్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ సేవ్ చేసినప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. చేయండి. చూసారా, అవలేదా? బ్యాక్ వెళ్ళండి, ఎంటర్ చేయండి చెప్తాను. సేవ్ చేయండి. ఇక్కడ తీసుకోండి, పని చేయండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ తీసుకోవట్లేదు అంటే ఇది ఓన్లీ చేంజెస్ కి అప్లికబుల్. డాక్యుమెంట్ 15 అయిపోయింది, కంప్లీటెడ్. డాక్యుమెంట్ 15 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ లో చూడండి 15 పోస్ట్ అయిందా. అట్లా పోస్ట్ చేయొచ్చు. ఇలా పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కంప్లీటెడ్. పార్క్ డాక్యుమెంట్ ని డెలీట్ చేసాము, డాక్యుమెంట్ ని పార్క్ చేసాము, పోస్ట్ కూడా చేసాము. ఓకే, నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్స్ చూద్దాం. హోల్ డాక్యుమెంట్స్ టైం ఎంత అయింది, చాలా టైం అవుతుందా, రేపు చేద్దామా? ఎవరైనా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్, 9:30 మళ్ళీ 9 స్టార్ట్ అవుతారు కదా. ఓకే, చూడండి హోల్ డాక్యుమెంట్ వరకు వచ్చాము. రేపు ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. ఇంకా ఏమున్నాయి, డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇవి కొంచెం టైం పడుతుందండి, ఇంకా అట్లీస్ట్ ఒక 45 minutes 1 hour పడుతుంది. రేపు కంప్లీట్ చేసేద్దాం. వెళ్ళండి, మనం కంగారుగా చెప్పొద్దు, స్లోగానే చేద్దాం, మీకు అర్థం అవ్వాలి అందరికీ. క్లియర్ కదా? రేపు చెప్తాను బ్యాలెన్స్ అనేది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫీజు పే చేసిన వాళ్ళు ఉన్నారు, నేను మళ్ళీ అందరికీ కాల్స్ చేయలేను. సో వెంటనే క్లియర్ చేసేయండి. ఓకే, మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా కాల్ చేయండి. ఒక 2 members కి సర్వర్ యాక్సెస్ ఇవ్వాలి. మీకు 11 o'clock ఆ టైంకి వచ్చేస్తుంది సర్వర్ కూడా. రైట్.